అందులో తనే హీరోయిన్గా కూడా యాక్ట్ చేసింది. ఆ సిరీస్ ఎక్కువగా పాపులారిటీ అవడంతో నిహారికకు యూట్యూబ్లో మంచి పేరు తెచ్చిపెట్టింది అనే చెప్పొచ్చు. ఆ సిరీస్తో నిహారికకి వచ్చిన పాపులారిటీ చూసి మెగా ఫ్యామిలీ నిహారిక సినిమాల్లో యాక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. అలా 2015లో జీవీ రామరాజు డైరెక్షన్లో వచ్చిన ఒక మనసు మూవీలో హీరోయిన్గా నిహారికకు ఆఫర్ ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా అప్పటి యూత్లో మంచి క్రేజున్న నాగశౌర్య హీరోగా నటిస్తుండటంతో నిహారిక ఆ మూవీకి సైన్ చేసింది. ఒక మనసు మూవీ చేసేటప్పుడు ఆన్ స్క్రీన్లో వీరిద్దరి కెమిస్ట్రీ ఎంత వర్కౌట్ అయిందో తెలియదుగాని ఆఫ్ స్క్రీన్లో మాత్రం ఎక్కడ చూసినా వీరిద్దరి గురించి చర్చలు మొదలయ్యాయి. కానీ నిహారిక అదంతా పెద్దగా పట్టించుకోలేదనే చెప్పొచ్చు. 2016లో ఒక మనసు మూవీ రిలీజ్ అయ్యి డిజాస్టర్గా నిలిచింది. ఇందుకు కారణం నిహారిక యాక్టింగ్ స్కిల్స్ని అందరూ యూట్యూబ్లో చూసినందున ఆమెను బిగ్ స్క్రీన్లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు అంతే. అందుకే